మెగాస్టార్ చిరంజీవి సర్దార్ పటేల్ మాటలను గుర్తు చేశారు. ఐక్యతలో వైవిధ్యమే తమ బలమని పేర్కొన్నారు. యువత ఈ స్ఫూర్తిని స్వీకరించాలని సూచించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప మాటలను గుర్తు చేశారు. ఐక్యతలో వైవిధ్యమే మన బలమని పటేల్ చెప్పిన మాట అద్భుతమైనదని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మాటల స్ఫూర్తిని ప్రతి యువకుడు స్వీకరించాలని ఆయన సూచించారు. దేశ ఐక్యతకు ఈ సూక్తి ఎంతో ముఖ్యమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. సర్దార్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషిని గుర్తు చేస్తూ చిరంజీవి మాట్లాడారు. మనమందరం కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాటలు యువతను స్ఫూర్తిపరచడమే కాకుండా దేశభక్తిని కలిగిస్తాయని చిరంజీవి అన్నారు. సర్దార్ ఆశయాలు ఎప్పటికీ మనల్ని మార్గదర్శకంగా నడిపిస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మాస్ జాతర సినిమా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లయింది. దీంతో బ్రేక్ ఈవెన్ కోసం 40 కోట్ల గ్రాస్ అవసరం. బాహుబలి ఫీవర్ మధ్య వర్డ్ ఆఫ్ మౌత్ కీలకం. ఈ సినిమాని నిలబెట్టాలంటే ప్రేక్షకుల మద్దతు అవసరం. ఈ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. పలు అంశాలను పరిగణలోకి తీసుకుని మాస్ జాతర సినిమా వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు కుదిరింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఖచ్చితంగా 40 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాహుబలి ది ఎపిక్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రెండ్ నిలబెట్టాలంటే బలమైన వర్డ్ ఆఫ్ మౌత్ అత్యవసరం. మాస్ జాతర టీం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతోంది. సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే మంచి బజ్ సృష్టించాయి. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగాలంటే ప్రచారం కీలకం. బాహుబలి సిరీస్ ఫ్యాన్స్ మధ్య పోటీ ఉన్నప్పటికీ మాస్ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నిర్మాతలు ఈ రీవాల్యుయేషన్తో ఆశలు పెంచుకున్నారు. మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే ఈ లక్ష్యం చేరుకోవడం సవాలుగా మారింది. అయితే బలమైన కథాంశం, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకులను ఆకర్షిస్తాయని ధీమా వ్యక్తమవుతోంది. సినీ వర్గాలు ఈ అంచనాలపై ఆసక్తిని చూపుతున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాపై రూమర్లకు తెరపడింది. షూటింగ్ వేగంగా సాగుతోంది. 2026 మార్చి 19న గ్రాండ్ రిలీజ్ ఖరారైంది. కన్నడ, ఇంగ్లీష్లో పాన్ ఇండియా రిలీజ్ జరుగుతుంది. ఈ వివరం గురించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. యష్ నటించిన టాక్సిక్ సినిమాపై వస్తున్న రూమర్లకు మేకర్స్ చెక్ పెట్టారు. ఈ చిత్రానికి రీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. యష్ స్వయంగా దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. రిలీజ్ ఆలస్యమవుతుందనే పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. సినిమా అనుకున్నట్లుగానే 2026 మార్చి 19న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లతో ఈ చిత్రం అంచనాలు నెరవేర్చనుంది. యష్ ఫ్యాన్స్ కు ఈ క్లారిటీ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కాబోతుందని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉంటాయని తెలుస్తోంది. యష్ ఇమేజ్ కు తగ్గట్టు కథాంశం రూపొందింది. మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా బలంగా ఉంది. ఈ రిలీజ్ డేట్ ఖరారుతో ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది.